నీకు నేను నాకు నువ్వు 3 రౌండ్స్ తర్వాత మీ స్కోర్స్. మల్లేష్ గారు, అరుణ గారు, మీ స్కోర్ 110 పాయింట్లు. కంగ్రాట్స్. కిరణ్ గారు, స్వాతి గారు, మీ స్కోర్ 130 పాయింట్లు. మల్లికార్జున్ గారు, విజయ్ గారు, మీ స్కోర్ 140 పాయింట్లు. లాస్ట్ రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్ ఇది. ఈ రౌండ్ పేరు నీకోసం. ఈ రౌండ్ లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 50 పాయింట్లు. ఆన్సర్ తప్పైతే -10. ఇది బజర్ రౌండ్. ప్రశ్నకి సమాధానం తెలిస్తేనే బజర్ నొక్కండి. ఇంకోటి ఏంటంటే భర్త బజర్ నొక్కితే భార్య సమాధానం చెప్పాలి, భార్య బజర్ నొక్కితే భర్త సమాధానం చెప్పాలి. మధ్యలో డిస్కషన్ ఉండకూడదు. మీ మొదటి ప్రశ్న, ఓనమాలు అంటే ఏమిటి? మీరు చెప్పాలి సమాధానం. అక్షరాలు. రాంగ్ ఆన్సర్. సమాధానం ఓనమాలు అంటే ఓం నమ శివాయ. -10. రెండో ప్రశ్న, ప్రముఖ హీరో రామ్ చరణ్ తేజ్ ఆయన బాబాయి పిన్ని కలిసి నటించిన ఏదైనా ఒక సినిమా పేరు చెప్పండి. ఎవరు నొక్కారు బజర్? రామ్ చరణ్ తేజ్ అంటే. ఓ ఇంకా ఆలోచిస్తున్నారా? టైమ్ అప్. బద్రి, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. రైట్. మూడో ప్రశ్న, ఒక అద్దం ఎదురుగుండా ఇంకొక అద్దం పెడితే మనిషి కంటికి ఎన్ని ప్రతిబింబాలు కనపడతాయి? మీరు చెప్పాలి. 3. రాంగ్ ఆన్సర్. అనంతం అండి. అలా మీకు కనిపిస్తూనే ఉంటాయి. అద్దం, ఇక్కడ అద్దం, రిఫ్లెక్షన్ వచ్చి మీకు అలా కనిపిస్తూనే ఉంటాయి. ఆగదు, ఇన్ఫినిటీ. నాలుగో ప్రశ్న, బట్టలకి పెట్టే గంజి దేంతో తయారు చేస్తారు? చెప్పండి. సాబుదానా బియ్యం. రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. ఐదో ప్రశ్న, మన భారతదేశంలో పులికి బాగా ఇష్టమైన ఆహారంలో పులిహోర ఒకటి. రైటా రాంగా? చెప్పండి మీరు. రాంగ్. రాంగా? రైట్ ఆన్సర్. 50 పాయింట్స్. ఆరో ప్రశ్న, భారతదేశపు కరెన్సీలో 10,000 రూపాయల నోటు ఉందా లేదా? చెప్పాలి మీరు. ఉంది. లేదా? రాంగ్ ఆన్సర్. రూపాయి నోటు కూడా ఉంది, కానీ 10,000 ఇంకా దేవుడి దేవల్ల ప్రింట్ చేయలేదండి. సీరియస్ గారండి. ఏడో ప్రశ్న, కన్యాదానం చట్టరీత్యా నేరమా కాదా? చెప్పాలి సార్. నేరం కాదు. -10. అట్లా సార్. ఆవిడ చెప్పేశారు. కాదు, వాళ్ళకి తెలియదు కదా, అట్లా చూపించారట. ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. 2 తల్లులు, 2 తండ్రులు, 100 మందికి పైగా భావమర్దులు ఉన్న పురాణ పురుషుడెవరు? చెప్పకూడదు. మీరు చెప్తున్నారు, చెప్పకూడదు. సారీ. 5 4 3 2 1. టైమ్ అప్. శ్రీకృష్ణుడు. 9వ ప్రశ్న, అరిచే కుక్క కరవదు, మరి కరిచే కుక్క అరుస్తుందా అరవదా? మేడం చెప్పాలి మీరు. అరవదు. మళ్ళీ 10 బొక్క. అరుస్తుంది. ఆఖరి ప్రశ్న, తెల్లదనాన్ని తళతళ అంటారు, మరి నల్లదనాన్ని ఏమంటారు? 5 4 3 నిగనిగా అంటారు. మొత్తానికి మీకోసం అయిపోయింది. ఇప్పుడు మీ స్కోర్స్ ఏంటంటే, మీ ముగ్గురులో ఎవరు వెళ్తున్నారో గోవా? మీరా లేక మీరా? ఇవాల్టి ఎపిసోడ్లో సెకండ్ రన్నర్ అప్ 110 పాయింట్స్తో స్వాతి అండ్ కిరణ్. జీ తెలుగు తరపు నుంచి మీకు చిరు కానుక. ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్ హనీమూన్ టు గోవా. ఎవరు గెలుచుకున్నారంటే మల్లికార్జున అండ్ విజయ్ దుర్గా. కంగ్రాట్స్. 170 పాయింట్స్తో మీరు వెళ్తున్నారు గోవా. ఇవాల్టి ఎపిసోడ్ ఫస్ట్ రన్నర్ అప్
మల్లేష్ గారు, అరుణ గారు రండి సార్. జీ తెలుగు తరఫు నుంచి చిరు కానుక. థ్యాంక్ యూ అండి. రండి. ఆర్తి, కంగ్రాచులేషన్స్, మీరు వెళ్తున్నారు గోవాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. అసలు మాకు వస్తుంది అనుకోలేదు. ఈ సంతోషానికి మాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. అంటే ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కలేదన్నమాట. అదేలేండి. ఇక్కడ ఒక జాక్పాట్ రౌండ్ ఉంది. గోవాకి మీరు హనీమూన్ గెలిచేసుకున్నారు. జాక్పాట్ రౌండ్ లో ఒక ప్రశ్న ఉంటుంది. దానికి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే స్విట్జర్లాండ్కి హనీమూన్ ఉంది. పొరపాటున నేను అడిగిన ప్రశ్నకి మీ సమాధానం తప్పైతే గోవా ఉండదు, స్విట్జర్లాండ్ ఉండదు. ఇది తీసుకుని వెళ్ళిపోతారా, ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పి స్విట్జర్లాండ్ ట్రై చేస్తారా? చూసిన వాళ్ళంత ఆశ ఎందుకని అడుగుతారు. గ్యారంటీ పోయిందంటే మూసుకొని పోవచ్చు. అందుకే దీంతో సరిపెట్టుకుంటాం. షూర్. కానీ ఇది షూర్ ఫిక్స్ అయిపోయాం. ఆ క్వశ్చన్ అయితే క్వశ్చన్ అడగండి, సమాధానం చెప్తాం. ట్రై చేస్తాం. కొంచెం మనకున్న ఋతువులు ఎన్ని, వాటి పేర్లు ఏమిటి? ఋతువులు 7. 6. 6. వాటి పేర్లు? వసంత ఋతువు. ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగులో చెప్పాలి. తెలుగులోనేనా? వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు. అది ఆర్డర్. సో వదిలేసుకుని మంచి పని చేశారు. మీరు గోవా వెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈ వారం విజయదుర్గ గారు అలాగే మల్లికార్జున్ గారు వెళ్ళిపోతున్నారు గోవా. మళ్ళీ వచ్చే వారం 3 జంటలతో మేము ముందుకు వస్తాను. ఆ జంటల్లో ఏ జంట హనీమూన్కి వెళ్తుందో చూద్దాం. Until then, take care. See you. Keep smiling.